ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రశాంతమైన నగరాన్ని ప్రతిరోజు లక్షల మంది చూస్తారు. కానీ ఈ నగరం వెనుక దాగి ఉన్న 1000 సంవత్సరాల చరిత్రను ఎంతమందికి తెలుసు? ఒక చిన్న గ్రామంగా మొదలైన ఈ ప్రాంతం ఎలా గొప్ప చారిత్రక నగరంగా మారింది? ఈ రోజు మనం కాలంలోని వెనుకకు వెళ్లి నెల్లూరు అసలు కథను తెలుసుకుందాం. ఈ కథ మనల్ని దాదాపుగా 1000 సంవత్సరాల వెనక్కి తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో ఇక్కడ పెద్ద నగరాలు లేవు, చిన్న చిన్న గ్రామాలు, పచ్చని పొలాలు, అడవులు మాత్రమే ఉండేవి. ఈ నేలపై ప్రకృతి, నదులు, వ్యవసాయం కలిసి ఒక కొత్త నాగరికతను పునాది వేశాయి. పెన్నా నది అనేది ఈ ప్రాంతానికి జీవనాడిగా మారింది. దీనివల్ల ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి చెందింది, గ్రామాలు పెరిగాయి, ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు, గొప్ప గొప్ప నగరాలు నదును ఒడ్డునే పుట్టాయి. అలాగనే ఈ ప్రాంతం కూడా నదును ఒడ్డునే పుట్టిన ప్రయాణం లాగా సాగింది. కానీ ఒక ప్రశ్న ఇప్పటికే మిగిలే ఉంది. నెల్లూరు అనే పేరు ఎలా వచ్చింది? ఉసిరి చెట్టు కథ నిజమేనా, లేక ఇంకేదైనా చారిత్రాత్మక కారణం ఉందా? పేరుకు సంబంధించిన ఆధారాలు, స్థానిక కథలు, చరిత్రకారుల అభిప్రాయాన్ని కలిసి తెలుసుకుందాం. 12-13వ శతాబ్ద కాలంలో తెలుగు చోళుల పాలనలో నెల్లూరు ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఎదిగింది ఫ్రెండ్స్. వ్యవసాయం అభివృద్ధి చెందింది, దేవాలయాలు నిర్మించబడ్డాయి, వాణిజ్యం కూడా విస్తరించింది ఫ్రెండ్స్. ఈ కాలంలోనే మహాకవి తిక్కన సోమయాజి నెల్లూరు ప్రాంతంలో అనుబంధం కలిగిన ప్రముఖ కవిగా వెలుగొందారు. ప్రస్తుతం అయితే మనం అదే ప్రాంతంలో ఉండం. ఇప్పుడైతే మహాకవి తిక్కన్న మహాభారతాన్ని రాసిన ప్లేస్ లో అయితే మనమైతే ఉండం. ఇక్కడైతే లోపల వెళ్ళడానికి అందరికైతే పర్మిషన్ అయితే లేదు. కొంతమంది సార్స్ అయితే ఇక్కడికైతే వచ్చారు, వాళ్ళ వల్ల మనమైతే లోపల వెళ్ళడానికి పర్మిషన్ దొరికింది. సో ఇప్పుడైతే మనం మహాకవి తిక్కన రాసిన రూమ్ లోకి వచ్చినాం. ఈ రూమ్ చాలా సీక్రెట్ గా ఉంటుంది, అందరూ వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు. సో లోపలైతే ఈ రూమ్ లోని కూర్చుని అతను మహాభారతాన్ని రాయడం జరిగింది. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం ఫ్రెండ్స్. మన నెల్లూరు వాళ్ళు గర్వించదగ్గ విషయం అయితే ఇది. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ముందుకెళ్లి మౌర్యుల కాలం అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చక్రవర్తి అయిన అశోకుడు మౌర్య సామ్రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. తరువాత శాతవాహనులు కూడా ఈ ప్రాంతంపై ప్రభావం చూపారని మనకైతే హిస్టరీ అయితే చెప్తూ ఉంది. చోళుల తర్వాత అనేక రాజ్యాల ప్రభావం నెల్లూరుపై పడింది ఫ్రెండ్స్. తర్వాత విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో ప్రధాన శక్తిగా మారడం అయితే జరిగింది. ఈ కాలంలో దేవాలయాల పరిరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం బాగా పెరిగాయి ఫ్రెండ్స్. గ్రామాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ప్రజల జీవితం ప్రకృతి, భూమి, వ్యవసాయం చుట్టూనే తిరగడం జరిగింది. 18వ శతాబ్దం చివరి నుంచి 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం బ్రిటిష్ పరిపాలనలోకి వచ్చింది. తర్వాత ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా పరిపాలించబడింది ఫ్రెండ్స్. కొత్త రెవెన్యూ విధానాలు, కొత్త ప్రభుత్వ వ్యవస్థ, విద్యా సంస్థలు, పరిపాలనా మార్పులు ప్రజల జీవితంలో పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు కొత్త దిశగా అడుగులు వేసింది. రోడ్లు అభివృద్ధి చెందాయి, విద్యా సంస్థలు పెరిగాయి, వ్యవసాయం మరింత బలపడింది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా వరి సాగు, ఆక్వాకల్చర్ ఈ జిల్లాకు అలాగనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నెల్లూరు అనేది కేవలం చరిత్ర మాత్రమే కాదు, కానీ ఇది ప్రకృతి అందాల నిలయం కూడా. మైపాడ్ బీచ్లు, పులికాట్ సరస్సులు, ఉదయగిరి కోటలు, జొన్నవాడ అమ్మవారి ఆలయం ఈ ప్రదేశాలు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. చరిత్రను ప్రేమించే వారికి, ప్రకృతిని ఆస్వాదించే వారికి, భక్తిని కోరుకునే వారికి నెల్లూరు ఒక అద్భుతమైన అనుభవం. రాజ్యాలు మారాయి, కాలం మారింది, తరాలు మారాయి, కానీ నెల్లూరు తన ప్రత్యేకతను ఎప్పుడు కోల్పోలేదు. ఇది కేవలం ఒక నగరం కాదు, చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, సాహిత్యం, ప్రజల కష్టంతో నిర్మితమైన ఒక గుర్తింపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మనం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్టెడ్ వల్ల ఇలాంటి మంచి వీడియో చేయడానికి అవకాశంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.